ఈ రోజు నైట్ కి మా లవర్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట్రా. అబ్బా ఇద్దరు నైట్ కి వెళ్తున్నావునా? వెళ్తున్నాను రా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు కానీ నీకు ఫోన్ చేశారంటే నేను సినిమాకి వెళ్ళిపోయానని అబద్ధం చెప్పి. సరే సరేనా. ఏం చేస్తున్నావా? ఫ్రీ ఫైర్ ఆడుతున్నా అన్న. ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడు అంటారా తమ్ముడు? పాపం బిజీగా ఉన్నాడు. మనం ఒక గంట తర్వాత వద్దాం పదా. అన్నా గంట సేపు అవసరం లేదు, ఒక 10 నిమిషాల తర్వాత రండి అన్న, మ్యాచ్ అయిపోతుంది. మొహం పగలుతుంది పిల్లనాయాల. నువ్వు ఈ వయసు నుంచే ఫోన్ వాడితే నీ బ్రెయిన్ ఏమవ్వాలరా? మనకు సరే 10th ఇంటర్ బీటెక్ ఈ చదువులన్నీ అయిపోయాయి కాబట్టి ఫోన్ వాడినా ఏం కాదు. వాడు ఇప్పుడు నుంచే ఫోన్లు వాడితే వాడు బ్రెయిన్ ఏమవ్వాలి? పాపం భయపడిపోయి ఫోన్ కూడా పక్కన పెట్టేసి తిట్టబాకలే అన్న. లేదన్నా ఛార్జింగ్ అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేశాను. పాపం భయపడిపోయి ఫోన్ కూడా పక్కన పెట్టేసి తిట్టబాకలే అన్న. అయినా నీకు కొంచెం కూడా సిగ్గులేదురా? మన ఇంటి పక్కనే ఉంటాడు శశి అనే పిల్లాడు. వాడు ఎంత మంచిగా చదువుకుంటాడు, మంచి మార్కులు తెచ్చుకుంటాడు. నీలా ఫోన్లు ఎత్తుకుని ఫ్రీ ఫైర్ ఆడుతుంటాడా? నేను ఏడ మాట్లాడుతుంటే ఆడేం తొంగి చూస్తున్నావురా? నిన్ను మంచోడు అనుకున్నాను కదరే. మీ ఇద్దరు గురించి ఈ రోజు ఇంట్లో చెప్పేస్తాను. ఉన్నాడ్రా. అన్నా నా గురించి మా ఇంట్లో చెప్పామంటే నా ఫోన్ లో ఉండే వీడియో మీ ఇంట్లో వాళ్ళు చూపిస్తానన్నా. ఏం వీడియో చూపిస్తావన్నా? ఈ రోజు నైట్ కి మా లవర్ వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరంట్రా. అబ్బా ఇద్దరు నైట్ కి వెళ్తున్నావునా? వెళ్తున్నాను రా. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు కానీ నీకు ఫోన్ చేశారంటే నేను సినిమాకి వెళ్ళిపోయానని అబద్ధం చెప్పి.